ఎవరైనా సరే తెలుగుదేశం పార్టీలో చట్టాన్ని చేతిలోకి తీసుకొని వ్యవహరిస్తే నేను ఉపేక్షించానని చెప్పి గట్టిగా హెచ్చరిక పంపిన నాయకుడు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. నీలాగా ప్రతి కార్యకర్తను విధ్వంసం పేరుతో నీ ఇష్టం, రాష్ట్రం మనదే, ఇప్పుడు 5 సంవత్సరాలు ఏది కావాలంటే దోచుకోండి, ఇసుక దోచుకోండి, మట్టి దోచుకోండి, లిక్కర్ దోచుకోండి, భూములు ఆకుపై చేసుకోండి, అరాచకం సృష్టించండి, ప్రశ్నించేవాడిని హత్యలు చేయండి, కేసులు పెట్టే పోలీసులను కూడా మనం ఆధీనంలోకి తీసుకున్నామని చెప్పి సొంత రాజ్యాంగాన్ని నడిపి 5 సంవత్సరాలు ఈరోజు మళ్ళీ అంబేద్కర్ రాజ్యాంగం అమల్లోకి వచ్చిందని చెప్పి బాధలో, ఫ్రస్ట్రేషన్ లో 307 కేసు పెట్టారని చెప్పి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని సమర్థించే ప్రయత్నం చేశావంటే నీ మనస్తత్వం ఏంటో. ఎందుకు నిన్న 5 సంవత్సరాలు ప్రజలు నిన్ను చూసి విసిగి వేసారిపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ ఇవ్వనటువంటి 164 సీట్ల తీర్పునిచ్చారో ఒక్కసారి అర్థం చేసుకోండి. నేను అడుగుతున్నాను, ఈరోజు రామకృష్ణారెడ్డి గారి మీద ఈ కార్యక్రమాలన్నీ తెలుగుదేశం పార్టీ పేపర్ ప్రచురించింది. దీంట్లో ఒక్క అబద్ధమన్నా ఉందా మాజీ ముఖ్యమంత్రి గారు అని చెప్పి నేను అడుగుతా ఉండా. ఎస్సీల మీద దాడులు, ఎస్టీల మీద దాడులు, ఇదే రామకృష్ణారెడ్డి గారి నియోజకవర్గంలో 5 సంవత్సరాల్లో 8 హత్యలు జరిగినాయి. అన్ని వర్గాల మీద 79 దాడులు చేశారు. బీసీ, ఎస్టీ, మైనారిటీల మీద 51 దాడులు చేశారు. మీరు ఇదే ప్రజలకు ముఖం చూపించలేక, మీరు 20 రోజుల్లో ఓడిపోయిన దానికి మొహం చూపించలేక తిరిగి జైలులో ఉన్న ఖైదీలకు మొహం చూపించేదానికి పోయినారంటే మీరు ఎటువంటి వారో మిమ్మల్ని అర్థం చేసుకోవచ్చు. ఈరోజు ఫియర్ సైకోసిస్ సృష్టించినారని చెప్పి మీరు మాట్లాడుతున్నారు. ఫియర్ సైకోసిస్ సృష్టించింది జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలను ఒక ఫియర్ సైకోసిస్ లో ఉంచినావు. అందుకే ఆ ఫియర్ సైకోసిస్ నుంచి వాళ్ళు బయటపడలేక 5 సంవత్సరాలు మనసులో పెట్టుకుని ఎన్నికలు వచ్చేసరికి ఓటు రూపంలో వాళ్ళ ఫియర్ నంతా కూడా బయటికి తీసుకొచ్చి ఓటు రూపంలో సైలెంట్ గా ఓటేసి మిమ్మల్ని ఇంటికి పంపించిందని చెప్పి నేను గుర్తు చేస్తా ఉండా.